ఆగ్యాల్ നിങ്ങൾ ദൈവത്തിന് കീഴടങ്ങുവീൻ. ఇక్కడ మొట్టమొదటిగా ఏం చెప్పబడతా ఉందండి? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. Praise the Lord. ദൈവത്തിന്, ദൈവം എന്ന് പറയുന്നത് വചനമാണ്. വചനത്തിന് കീഴ്പ്പെട്ടാൽ മാത്രമേ വചനം അനുസരിച്ച് നമ്മുടെ ജീവിതം, നമ്മുടെ മനസ്സ്, നമ്മുടെ ആത്മാവും നമ്മുടെ ശരീരം വചനപ്രകാരം ക്രിസ്തുവിൽ ആയാൽ മാത്രമേ దైవത്തിന് కీഴ്పడునుള്ളൂ. దేవునికి లోబడి ఉండడం అంటే అర్థం ఏంటండి? దేవుడే వాక్యమై ఉన్నాడని యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మనం చదువుతా ఉన్నాం కదా. అదే విధంగా దేవుడు చెప్తున్న ఆ యొక్క వాక్యాన్ని మనము హృదయములోంచి గ్రహించి దాని ప్రకారంగా నడుచుకోవడాన్నే దేవునికి లోబడి ఉండడం అంటారు. క్రీస్తు మనకి ఏదైతే బోధిస్తున్నాడో ఆయన బోధకు చేరి ఆయనతో పాటు నడవడాన్నే దేవునికి లోబడి ఉండడం అనేసి అంటారు. వచనం എന്ന് പറയുന്നത് ദൈവമാകുന്നു. వాక్యము అన్నది దేవుడై ఉన్నాడు. യോഹന്നാന്റെ സുവിശേഷം 1-ാം അധ്യായം 1-ും 2-ഉം വായിക്കുമ്പോൾ ആദിയിൽ വചനം ഉണ്ടായിരുന്നു, വചനം ദൈവത്തോടു കൂടിയായിരുന്നു, വചനം ദൈവമായിരുന്നു. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము 2వ వచనం ఒకసారి చదవండి. ఆది యందు వాక్యం ఉంది. അപ്പം വചനത്തിന് കീഴ്പ്പെടുന്ന ഒരു വ്യക്തിക്ക് മാത്രമേ ദൈവത്തിന് കീഴ്പ്പെടാൻ കഴിയുള്ളൂ. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించిన వ్యక్తి మాత్రమే దేవుని అనుసరింపగలడు. ఎందుకంటే దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. അപ്പം വചനത്തിൽ కీഴ്പ്പെടുക എന്ന് പറഞ്ഞാൽ നമ്മൾ ആരാണെന്ന് ആദ്യം അറിയണം. ఇప్పుడు వాక్యానికి లోబడి ఉండాలి అన్న దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరో మనము గ్రహించాలి. നമ്മുടെ ആത്മാവും ദേഹിയും വചനത്തിന് കീഴ്പ്പെടണം. మన యొక్క ఆత్మ, మనలో ఉన్న ప్రాణము, మనలో ఉన్న యొక్క వ్యక్తిత్వము దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండాలి. അപ്പോൾ మనుഷ്യൻ ആരെന്ന് നമ്മൾ അറിയണം. നമ്മൾ ആരെന്ന് നമ്മൾ അറിയണം. మొట్టమొదటిగా మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే నేనెవరు, మనం ఎవరము మనం ముందుగా గ్రహించాలి. హూ ఈస్ మ్యాన్, మనిషి అంటే ఎవరు అన్న విషయం మనము గ్రహించాలి. ആമേൻ. ആദ്യം നമ്മൾ അത് അറിഞ്ഞാൽ, നമുക്ക് നമ്മളെ കുറിച്ച് അറിഞ്ഞാൽ നമുക്ക് ദൈവത്തോട് അടുക്കാൻ എളുപ്പമാണ്. మొట్టమొదటిగా మనం ఎవరమో మనము గ్రహించగలిగితే అప్పుడు మనం దేవునికి దగ్గరగా, మనం ఎలా దేవునికి దగ్గరగా జీవించాలి, ఎలాగ ఆయన వాక్యాన్ని అనుసరించాలి అన్నది మనము గ్రహించగలుగుతాం.